హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే అండి. ఇలా చూస్తున్నారు కదా, ఏ రోజుకి ఆ రోజు మనం ఇచ్చి లైవ్ అప్డేట్స్. ఏ రోజుకి ఆ రోజు అండి. ఈరోజు డేటు నవంబర్ 20, 2025 అనగా గురువారం అనమాట. మరి నిన్న వీడియోలు వేరు, ఇవాళ వీడియోలు వేరు అండి. దేనికి అదే ఉంటాయి, క్వాలిటీలు కూడా వేరుగా ఉంటాయి, వాటి ధరలు కూడా వేరుగా ఉంటాయి. చూస్తున్నారా, డెలివరీలు బాగానే జరుగుతున్నాయి ఏసీల కాడ అయితే మాత్రం. ఒక పక్క ముఠా ఆయన పడుకున్నాను చూడు, అట్లా కాటాకు వచ్చే వరకు వాళ్ళు ముఠా వాళ్ళు అయితే పడుకుంటారండి. వాళ్ళు కూడా పొద్దున 5ంటికి వస్తారు, మేమైతే 4ంటికి వస్తాము. ఆటో వాళ్ళమి ముఠా వాళ్ళైతే 5ంటికి వస్తారంటే వాళ్ళు 4ంటికి లేగాలి, మేము 3ంటికి లేగాల. ఇలాగ రెస్ట్ అప్పుడు మధ్యలో పనుకుంటారు చూడండి. ఈ విధంగా మచ్చులు కోసి బేరం అయిపోయి కుట్టేస్తున్నారండి. డెలివరీ తీస్తారు కదా, వాటిని కలుపుకొని కాట వేసుకుంటారు. ఈ విధంగా చూస్తున్నారు. కుట్టేసాం అబ్బాయి, మచ్చులు అయిపోయి బేరాలు అయిపోయి డెలివరీలు వస్తుందని చెప్తున్నారు అని. ఈ విధంగా డైలీ మిర్చి యాడ్లో ఏసీల కాడైతే ఈ విధంగా పనులు జరుగుతూ ఉంటాయండి. చూడండి, పక్క డెలివరీలు కూడా తీస్తూ ఉన్నారండి. ఆడవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. మీరు అనుకోవచ్చు రేట్లు తక్కువ, అమ్మకాలు జరగట్లేదేమో. లేదు, అట్లా ఏం లేదు. అమ్మకాలే, దేని పని దందే. ఎవరైనా రేపటి మాట రేట్ అయ్యా, ఇవాళ రేటు ఇవ్వాలని అమ్మేసుకునే వాళ్ళు ఎక్కువ ఏదైనా కానీ. రేపటి మాట చెప్పలేం కదా. ఇక ఈ విధంగా ఏ రైతుకి ఆ రైతు అబ్బాయి మేస్త్రి కుమారుడు అనమాట నెట్టి కడుతున్నాడు. ఏ క్వాలిటీకి ఆ క్వాలిటీ, ఏ రైతు ఆ రైతు సపరేట్ కడతా ఉంటారు. ఈ విధంగా వాళ్ళు వచ్చి ఈ రైతు ఇవి అని చెప్పి తీసి కాట వేసుకుంటారు. ఇవి ఎట్లాగనమాట. చూస్తున్నారు, ఇవి 5531 సెంజండి బ్యాడ్గా మీడియం అనమాట. మీడియాలు ఇవి 13,000 చేసి బేరమైనవి. 13,000 అంటే కేజీ 130 రూపాయల దాకా బేరం జరిగిందండి. మచ్చులు చూసారు ఉదయం బేరాలు కానీ రెండోసారి ఇవ్వడం మచ్చులు అనేది చూస్తారనమాట. లాట్ ఉన్న కాడికి వెళ్ళి, లాట్ అంటే బస్తాలు మొత్తం ఉన్నదాన్ని ఒక లాట్ అంటారు. కోసి చూస్తారు. ఇవి డీలక్స్ అనమాట. 165 వేశారు, అంతే 16,500 కింట, కేజీ 165 రూపాయలు. ఇంకా రైతుకి 170 రూపాయల దాకా అడగమని చెప్పడం జరిగిందంటే 65 వేశారంట అండి. ఇవి చూస్తున్నారా, తేజ తాలు అండి, మిక్సింగ్ అండి. 105 to 110 రూపాయల దాకా బేరం జరుగుతుందండి. ఇట్లాంటి క్వాలిటీ. ఇద్దరు 105 వేశారన్నా, ఒకరు 110 రాశారు. మరి ఏదైనా ఒక రేట్లో ఉన్న ముందు 110 వాళ్ళకి చూపిస్తాం, కాదంటే 105 వాళ్ళకి వేస్తామని చెప్పారు. ఇట్లా ఉంటాయండి. పట్టిక తాళ్ళు మిక్సింగు, తేజాలు. ఏదైనా రంగులు బట్టి క్వాలిటీలు ప్రతిదీ జరుగుతున్నాయి బాగానే. అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, ఇంకా దాసేవాళ్ళు దాస్తున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. ఏసీ కర్నూలు డీడీ డీలక్స్ 17,200 కింట, అంతే కేజీ 172 రూపాయలు దాకా పడిందండి. ఇది కర్నూలు డీడీ డీలక్స్ ఏసీవి. కొత్తవి కాదు, కొత్తవి కూడా వస్తున్నాయి. నిన్న బుధవారం 10 బస్తాలు వచ్చాయంట ఒక షాప్కి. 170 రూపాయలు వేసామన్నా 10 లాటు డీలక్స్ వచ్చిందని చెప్పారు. కొత్తవి అయితే ఓపెనింగ్ అయిందంట. అట్లా క్వాలిటీ ఉంటే రేట్ వేస్తున్నారు. ఇవైతే ఏసీ రకాలు 17,200 వేసారు. 175 వాకలు జరుగుతుంది డీలక్స్లు, ఎక్కువగా 13, 14 ఏళ్ళలో. షారుక్ తేజ డీలక్స్ 14,700 వేసారా? నిజమేనన్నా, మళ్ళీ నాకు కావాలని చెప్తున్నాను. అడిగితే లేదు తమ్ముడు, నాకు అంత పని చెప్పాల్సిన పని ఏముంది, 147 రూపాయలు వేసాం షారుక్ తేజలాగా సన్న కొట్టు ఉంది చూసుకొని చెప్పారండి వాళ్ళైతే. తేజలాగా సన్న కొట్టు ఉంది కాబట్టి 147 రూపాయలు వేసారు షారుక్ తేజ అనమాట. ఇలా సైజు ఉన్న క్వాలిటీ ఉన్న రేటు బాగానే జరుగుతుందండి ఏదైనా కానీ. లేదంటే బాగా డౌన్గా ఉంది. ఇవి 3 years బ్యాక్, అంతే 3 సంవత్సరాల కిందటండి. సూపర్ 10 బెస్ట్ క్వాలిటీ అండి. ఇప్పుడు 110 అడుగుతున్నారండి, అంతే 11,000 అడుగుతున్నారు కింట, కేజీ 110 అడుగుతున్నారు. వీళ్ళైతే ఒక 10 రూపాయలు కలిసిద్దని కనీసం ఒక 120 రూపాయలకి ఇవ్వండి అయ్యా అని అడిగితే లేదయ్యా, మొత్తం ఈ 3-4 లాట్లు కూడా 110 రూపాయలు చేసి కొంతమంది అయితే వాళ్ళు అడుగుతున్నారంటండి. చూస్తున్నారు, రేట్ వస్తుందని పాప మాకు అప్పుడేమో దాచిపెట్టారు. ఉండే కొద్దీ కలర్ మారిపోతాయండి. ఏ ఒక్క ఏసీ, ఎంత పెద్ద ఏసీలు కూడా 2-3 సంవత్సరాలు ఉండదు కాయ, 1 సంవత్సరం 2 సంవత్సరాలే. ఈ 355 బ్యాడ్గా ఏసీ 355 బ్యాడ్గా డీలక్స్ 18,500 వేశారండి. మరి మొబైల్లో కనబడినట్టే కలర్ బయట కూడా బాగుంది. ఈ కలర్ ఈ క్వాలిటీ ఉంటే 85 వేస్తున్నారు, లేదా కొన్ని చోట్ల 80 రూపాయలు కూడా జరిగింది. కొద్ది కలర్ తక్కువ. ఏదైనా 16,000 నుంచి 355 బ్యాడ్గా జరుగుతున్నాయి. బెస్ట్లు అండ్ డీలక్స్లు మాత్రం క్వాలిటీ కలర్కి ఉపయోగిస్తారు ఎక్కువ. ఈ మిర్చి అనమాట ఎక్కువగా మాత్రం, ఎక్కువ శాతం. చూడండి ఎట్లా ఉంది, నెంబర్ 1 క్వాలిటీ. ఓకే, ఇది వచ్చేసరికి 5531 సెంజండి బ్యాడ్గా, అది 355 బ్యాడ్గా, ఇది 5531 సెంజండి బ్యాడ్గా. డీలక్స్ 165 వేశారు. ఇందాక వీడియో వేరే షాపు, ఇది వేరే షాపు. కేజీ 165 అంటే కింట 16,500 వేశారనమాట. ఇట్లా మనం షాప్కి తిరుగుతాం కదా, ఒక దగ్గర ఒక రేట్లు ఉంటాయి, చూస్తాం, అన్ని వీడియోలు తీసి మీకు తెలియజేస్తాం అనమాట. ఓకే అండి, సెంజండి బ్యాడ్గా అంటారు, ఇటు సెంజంట్ అంటారు ఎక్కువగా. ఈ చూడండి సంఘం అంటారండి, సంఘం అండ్ 414. చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు, వీటి గురించి అడుగుతున్నారండి. ఇవైతే డీలక్స్ ఈ రేటు ఇవాళ చూశానండి. నేను మొన్న దాకా 40-42 చూశాను. 13,000 నుంచి 14,000 లోపే చూశాను. ఇవాళ అయితే 55 రూపాయలు వేశారండి ఏకంగా. మంచి క్వాలిటీ, సైజు బాగుంది, అందుకే ఆ రేటు వేశారండి. ఒకటి ఏదైనా 15,000 పైన 20,000 వరకు ఉండాలి మార్కెట్ రేట్. ఏదైనా అట్లా ఉంటే రైతు గిట్టుబాటు అయింది.
అని కోరుకుంటున్నాం. ఇది ప్రిన్స్ తేజ్ అంటండి. ఏసీ ప్రిన్స్ తేజ్ అన్నారు. అదేందన్నా ఇంత సైజు ఉందని అడిగాను వాళ్ళని. తమ్ముడు అది ప్రిన్స్ తేజ్ అమ్మ, 145 రూపాయలు వేశారని చెప్పారండి. అంతే కింట 14,500, కేజీ 145 రూపాయలు వేశారు. ఓకే, తేజలాగా ఉందండి, కాకపోతే సైజు మరీ ఎక్కువ ఉందండి, లాల్ కట్ టైప్ కన్నా ఎక్కువ. దాని క్వాలిటీ అది, దాని రేటు. ఓకే, అర్థం చేసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి, అర్థమైన వాళ్ళందరూ కూడా వీడియోకి మర్చిపోకుండా. ఏమంటారు, ఈ బుల్లెట్లు ఏసీ బుల్లెట్ బెస్ట్ 150 to 55 రూపాయలు జరిగిందని చెప్పాడు ఆయన. తమ్ముడు ఒక ఇద్దరు 150 అడిగారమ్మా, ఒకరు 150 అడిగారమ్మా, ఇంకా రైతు అయితే 16,000 అంటున్నారు, 160 అంటున్నారు అని చెప్పాడు ఆయన. ఓకే అండి, కలర్ బాగుంది, రంగు ఉంది, వేస్తే జరగొచ్చండి, ట్రై చేస్తున్నాం. 160కి అన్నారు ఆయన అయితే. ఇది చూడండి 2043 డీలక్స్ అండి, 45 బస్తాలండి. ఇవి వచ్చరికి అయితే 21,000 వేశారు. అంతే, కేజీ 210. ఎక్కువగా ఈరోజు అయితే మార్కెట్లో పెద్దగా డిమాండ్గా అడగలేదు 2043 క్వాలిటీలు అయితే. చాలా షాపులలో చూశాను, బేరం కాలేదని అన్నారు. పెద్ద పెద్ద కొట్లో అన్నిటిలో అడిగాను. చిన్న షాప్లో దగ్గర 45 బస్తాలు ఆడు కాబట్టి 21,000 వేశారు. ఆయన కూడా మచ్చు అయితే కానీ చెప్పలేమమ్మా మరి ఎట్లా ఉండిద్ది అన్నారు. ఇవి కూడా హోల్డ్ బిఎఫ్ అన్నాడు, రైతు వారు పోయిన సంవత్సరం అని చెప్పాడు ఆయన. ఈ సూపర్ 10 బెస్ట్లు అండి, 17,000 వేశారండి. కింట 17,000, అంతే, కేజీ 170 రూపాయలు. ఇంకా డీలక్స్ ఉంటే 75, ఏదైనా 80 లోపే జరుగుతుందండి ఇవాళ మాత్రం మార్కెట్. ఇవి వచ్చారు 17,000 వేశారండి. సూపర్ 10 అండి, 34 ఏదన్నా అంటే బెస్ట్ అనమాట. ఓకే, కారపొడికి తాలింపులకి అన్నిటికీ ఓడతాం ఎక్కువ. స్టార్టింగ్ ఇదేనండి కారం పొడి. ఇది 341, ఇది ఇంకా అసలు ఒరిజినల్ 341 డీలక్స్. ఇంక ఇంట్లోకి దీన్ని వాడితే ఇంకేది ఓడే పని ఉండదు. కార పౌడర్కు బాగా ఉపయోగపడుద్ది. డీలక్స్ 180 అడిగారు ఇద్దరు, ఒకరు అయితే 185 కూడా రాశారు. 3 గట్టి పార్టీలే, ఎవరికి వేస్తామో ముందు వాళ్ళు 185 వాళ్ళు పిలుస్తాము, వాళ్ళు ఓకే నేత 180కి వేస్తామన్నారు. ఈ కాయలు కాయలు కానీ మీరు బయట విడిగా కొనాలంటే కేజీల కాడికి యార్డ్ బయటికి వెళ్ళాకే ఖర్చు అయిద్దని వాళ్ళు 250కి అమ్ముతారు, ఇంకా లాంగ్ వెళ్తే ఎక్కువ అమ్ముతారు. ఇవి ఇవి సూపర్ 10 బెస్ట్లేనండి. తమ్ముడు 160, 65కి అడుగుతున్నారు తమ్ముడు, నేను 170కి అమ్ముదామని చూస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు వచ్చారు 60కి, 65కి లోపే అడుగుతున్నారు. ఏదైనా కానీ 70 రూపాయలు ఎవరు అడగట్లేదు. ఏం చేస్తాం, రైతుకి ఏం చెప్పాలి. మొన్నటిదాకా 17, 18 వేశారు కదా, ఇంకా మంచి క్వాలిటీ 20,000 వేశారు కదా అని చెప్పడం జరిగింది ఆయన. దాదాపుగా 1000-10,000 తగ్గింది తమ్ముడు ఈ క్వాలిటీకి ఏదైనా ఈ 2 రోజుల్లో నేను చెప్తున్నాడు ఆయన. ఇవి క్లాసిక్ ఏసీ క్లాసిక్ డీలక్స్ అండి, 16,000 వేశారు. చూడండి ఇదే సైజు వేరే షాపులో మంగళవారంలో 17,000 జరిగిందండి. ఇంత సైజు ఉన్నాయి క్వాలిటీలువే. ఇవాళ 16,000 వేశారు ఇవాళ, అంతే, కేజీ 160. ఇవి కూడా 34లో మిక్సింగ్ అవుతాయండి సూపర్ 10లో, కొద్దిగా అటు ఇటుగా. అందుకని వీటికి రేటు పెరిగిందని చెప్తున్నారు అందరూ. ఓకే, చూడండి ఎల్లో చిల్లీ అండి, ఎల్లో గోల్డ్ డ్రై చిల్లీ, బాగా ఏసీలో మిర్చి అనమాట. 33,000 వేశారు. రైతు అయితే అన్న చాలా ట్యాంక్ అన్న, నీ వల్ల రేటు పెంచిపోయింది, నీ వల్ల ఇమ్మానన్న, నా బిర్యానీ తింది మన ఫోన్ చేసి. బిర్యానీ ముద్దన్న చక్కగా ఇల్లన్న అని చెప్పడమే జరిగిందండి. మంచి రేటుకి అమ్ముకున్నాం తమ్ముడు, నువ్వు చెప్పడమే పెట్టేవాడు కాదన్నాడు ఆయన అయితే. సీజన్లో ఇవి 22,000కి అడిగాడండి. ఆయన 25,000కి అమ్ముకుందామని చూశాడు. 25,000కి అమ్ముకుందామంటే రేటు రాదయ్యా, ఏసీలు పెట్టుకున్నాను, అలాగే పెట్టుకున్నారు. ఇప్పుడేమో 8,000 లాభం కింట మీద, ఏప్రిల్ కొన్ని ఇప్పటికి. ఇది చూడండి బుల్లెట్లు, ఈ బుల్లెట్లు మీడియం బెస్ట్లు 25, 30 అడుగుతున్నారంట. 125కి 130 అడుగుతున్నారు తమ్ముడు, మరీ దారుణంగా తెలపరు వచ్చిందని. బిఎఫ్లు ఇవి మేమైతే 35 రూపాయలకి వేస్తామని చూస్తున్నాం. 135కి అడిగితే ఎవరు కూడా ఆ రేటుకి అడుగుతున్నారని చెప్పాడు ఆయన అయితే మాత్రం. ఈ విధంగా బుల్లెట్లు అనమాట. మరిన్ని వివరాల కోసం ఫుల్ వీడియోలు చూసి తెలుసుకోండి. వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ధన్యవాదం.